నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలల చిల్లర కావస్తుంది. 15 ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకునే ఏ ప్రతిపాదనకైనా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ సామర్థ్యం పెంపు అనే అంశం మీద ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పీపీపీ అనే పద్ధతిలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద ప్రతిపక్షాలు కావచ్చు, కొన్ని రాజకీయ విశ్లేషకులు కావచ్చు కొంత విరుద్ధంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే, ఏదైతే పీపీపీ పద్ధతిని ఇస్తున్నారో ఆ పీపీపీ ఇచ్చే పద్ధతిలో బినామీలకు కట్టబెడుతున్నారనేది వైసీపీ ఆరోపణ. మీరేం చెప్తారు? అంటే పీపీపీ అంటేనే ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ అయిపోయిందో, ఆ ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు. సహజంగా రాజకీయ నాయకులు చేసే పని వాళ్ళ అన్యాయాలకి ఇచ్చుకుంటారు. అంతేగాని స్పెషల్గా ఏదో సమాజాన్ని ఉద్ధరించే ఎన్జిఓలకి ఎవరుగా. పీపీపీ ఎప్పుడైతే ప్రైవేట్ అని వచ్చిందో ఆటోమేటిక్గా అన్యాయాలకు వెళ్ళటం అనేది చాలా కామన్ ఇష్యూ. కానీ వడ్డించేవాడు మన మాట్లాడైతే ఇస్తరు నిండుతుందనే సామెత కూడా ఉంది. ఇప్పుడు ఆ బేసిస్లో అక్కడ అక్కడ లబ్ధి తీసుకున్న వాళ్ళకి జరిగితే అక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ ఆ వ్యవస్థలో కానీ లోపభూయిష్టత రాదంటారా? 100% అదే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీకు అన్యాయాలకు ఇచ్చినా, మీరు ఇంకా ఎవరికన్నా మీ అన్యాయాలు కాని వాళ్ళకి, లేదంటే ఏదన్నా మీరు ఎవరు ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చినా, మీ అన్యాయాలకు ఇచ్చారనుకోండి, అన్యాయాలకు మీరు ఎందుకు ఇస్తారు? మీకు ఏదో ప్రయోజనం ఉంటేనే మీ అన్యాయాలకు ఇస్తారు. మీ అక్కడ జరిగే పని జరగాలి, మీకు ప్రయోజనం జరగాలి, ఇవన్నీ జరగాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని రాబట్టుకోవాల్సిన ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే కదా. అలాగైనా సామాన్యులకి అన్యాయం జరుగుతుంది. మీ అన్యాయాలు కాదు, ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నారు. ప్రైవేటైజేషన్ చేసినా ప్రైవేట్గా వ్యక్తి ఎందుకు వస్తాడు మీ దగ్గరికి? వాడికి ఏదో ఒక లాభం ఉంటేనే పెట్టుబడి పెడతాడు. వాడేమి మఠమే నడుపుకోవట్లేదు కదా, చారిటీ ఏం చేయడానికి రాలేదు కదా. ప్రైవేట్ వ్యక్తి చారిటీ చేయడానికి రాడు. నువ్వు రూపాయి పెట్టా అంటే రూపాయి మీద రూపాయి పాల రావడానికి వాడు పెట్టుబడి పెడతాడు. అట్లాంటప్పుడు అది ఎవరికి నష్టం జరుగుతుంది? సామాన్య స్టూడెంట్కి జరుగుతుంది కదా. ఆటోమేటిక్గా అదైనా ఇదైనా ఏదైనా ఇప్పుడు తీసుకున్న ప్రభుత్వం ఏదైతే ప్రైవేటైజేషన్ పీపీపీ అంటే ప్రభుత్వము ప్రైవేటైజేషన్ రెండు కలిపి అంటున్నా, ఏదైనా ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అప్పుడు సామాన్యుడికి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే నిర్వహణ ఒకటి, సామర్థ్యం పెంపు, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్టివ్, అక్కడ విద్య నడుస్తుంది కాబట్టి ఆ క్వాలిటీ విద్య ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పీపీపీ ఇస్తున్నాం మేము అని ప్రభుత్వం చెప్తోంది. అంటే ఏంటి? మేము క్వాలిటీ విద్యని ఇవ్వలేము ప్రభుత్వం అని చెప్తుందా? అంతేగా. ఇప్పుడు నేను నా సంస్థ నడపాలి, నేను మిమ్మల్ని నిర్వహణ బాధ్యతలు కూడా ఇప్పుడు సామర్థ్యం, నిర్వహణ బాధ్యత అనే ఈ రెండు కారణాలు చెప్తుంది ప్రభుత్వం. రెండు ఏది చేసినా అసలు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే చేయవలసినవి బేసిక్గా విద్య, వైద్యం ఈ రెండు ప్రభుత్వమే నిర్వహించాలి. మిగతా ఏవైనా మీరు ప్రైవేటైజ్ చేసుకోండి. విద్య, వైద్యం, న్యాయ సేవ ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే ప్రభుత్వం తప్ప, లేకపోతే ఏముంది మిగతా పెట్టుబడి దేశాలకి మనకి తేడా ఏముంటుంది? అంతే కదా. ఇప్పుడు అమెరికాలో ఎవడైనా ఏదైనా చేసేసుకోవచ్చు, వాడికి ప్రభుత్వంతో సంబంధం లే. ప్రభుత్వాన్ని ఎందుకు మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండటం కోసం, ధరలు ఆకాశాన్ని వెళ్ళిపోకుండా ఉండటం కోసం. ఈ రెండు విద్య, వైద్యం ఈ రెండు అందుబాటులో లేకపోతే సామాన్యుడి జీవితం, మధ్యతరగతి జీవితం అన్యాయం అయిపోతుంది. ఈరోజు ఒక కుటుంబంలో ఎక్కువ ఖర్చు ఎక్కడ జరుగుతుంది అంటే, వాడు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే అందులో పిల్లల చదువులకి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏదైనా జరిగితే ఆ వైద్యానికే అయిపోతుంది. దానివల్లే మిడిల్ క్లాస్ అనేది లోయర్ మిడిల్ క్లాస్ అయిపోతున్నారు. ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అయిపోతున్నారు. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే వాడు దాచుకున్న డబ్బులో కొన్ని సంవత్సరాలు ఆర్థికంగా కుదేలే పరిస్థితి, కొన్ని సంవత్సరాల పాటు దాచుకున్న డబ్బు ఒక్కసారి ఒక జబ్బుకి అయిపోతుంది. అందుకని అలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికే విద్య, వైద్యం ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. ఇది బేసిక్ రూల్. ఈ బేసిక్ ప్రిన్సిపల్ని మీరు మార్చేసి ప్రైవేటైజేషన్ చేస్తాను అంటే, కానీ సీట్ల అలికేషన్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీట్లు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ప్రైవేటుకి ఇవ్వాల్సినవి ప్రైవేటు కోటా ప్రైవేటుకి ఇస్తారు పీపీపీ పద్ధతిలో అని ప్రభుత్వం పక్క చెప్తోంది. అది ఆచరణ సాధ్యం అవుతుందంటారా? మీరు ఆల్రెడీ అలొకేట్ చేసిన సీట్లనే వద్దని మీరు వెనక్కి పంపించారు కదా. మీరు 17 కాలేజీల కోసం అలొకేట్ అయిన సీట్లో ఇంకా ఏవైతే రెడీ అవ్వలేదు, వాడికి ఇప్పుడు అప్పుడే రెడీ అవ్వలేదు, మాకు కొన్ని సీట్లు వద్దని చెప్పేశారు కదా మీరు.
కేంద్ర ప్రభుత్వానికి రాశారు కదా, అంటే ఏంటి మీరు ఉంచుకోవాలి కదా, నిజంగా మీరు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోవాలంటే అవన్నీ ఉంచుకోవాలి కదా, ఉంచుకోకుండా ఎందుకు వద్దన్నారు? అసలు ప్రైవేట్ మెడికల్ సీట్లు అనేవి అసలు మళ్ళీ తెచ్చుకోవడం సాధ్యపడే విషయమా? అవ్వదు. ఎంతో కష్టపడితే, ఎంతో రికమెండేషన్లు ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి మనతో ఎంతో అవసరాలు ఉంటే అట్లాంటి రాష్ట్రాలకి కొంచెం ఎక్కువ ఎలకేట్ చేస్తాయి. ఈ విషయంలో తెలంగాణ ముందుందనుకోవచ్చా? గత ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంటే వాళ్ళు ఎక్కడ వెనక్కి పంపించిన చరిత్ర కనపడలే మనకి. అంటే అక్కడ ఉమ్మడి జిల్లాలకు కాకుండా విభజిత జిల్లాల ప్రాతిపదికన తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఎక్కువ వచ్చినమాట వాస్తవమే కదా. అవి పూర్తిగా అవి ప్రైవేట్ వచ్చినాయా, ప్రభుత్వంలో వచ్చినాయా? ప్రభుత్వంలో వచ్చినవే. మనం ప్రభుత్వంలో వచ్చిన వాటిని వాళ్ళు ఉంచుకున్నారు. అవును, వాళ్ళు అక్కడ మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు, అక్కడ సీట్లు పోకుండా చూసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? రాజకీయం కోసం అని చెప్పి గత సంవత్సరంన్నర కాలంగా ఏవైతే గతంలో కట్టిన 17 ఏవైతే వచ్చినా అందులో 5, 6 ఏదో ఎన్నో కొన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినాయి. మిగతా వాటిని పూర్తిగా కంప్లీట్ చేయకుండా, మిగతా వాటిని ఈ 17, 18 నెలల్లో ఏమాత్రం దాన్ని డెవలప్ చేయకుండా ఈ రోజుకి ఇప్పుడు కంప్లీట్ చేయలేం కాబట్టి మేము వెనక్కి పంపించేస్తున్నాం అంటే అంతవరకు న్యాయం? సమస్య ఏంటంటే మీరు రాజకీయం కోసం వెనక్కి పంపించారు సీట్లు, మళ్ళీ వాటిని తెచ్చుకోవడానికి ఎంత తలకిందులు తపస్సు చేయాలి కేంద్ర ప్రభుత్వం? అవి వేరే రాష్ట్రానికి అలొకేట్ చేసేస్తారు. అంటే ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమందికి సీట్లు లేకుండా చేసేస్తున్నారు మీరు. సామాన్యుడికి విద్యని దూరం చేస్తున్నారు, మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ఎంతో మంది కుర్రాళ్ళ చదువులకి, యువతకి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలకి వ్యతిరేకంగా మీరు ఆ సీట్లను వెనక్కి పంపించారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది సామాన్యులు ప్రశ్నిస్తున్నారు ఈరోజు. దీని మీద పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుందా? ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సంవత్సరన్నర కాలంగా చూస్తే ఇంత రెస్పాన్స్ ఈ విషయంలోనే వస్తుంది. మెడికల్ కాలేజీల విషయంలోనే ఇంత రచ్చ జరుగుతోంది. మీడియాలో రచ్చ జరుగుతోంది, సామాన్యుల్లో దీని మీద చర్చ జరుగుతోంది, యువతలోనేమో ఆవేశం వస్తుంది, అలాగే మేధావుల్లో ఏమో దీని మీద విపరీతంగా చర్చ చేస్తున్నారు. ఇంత చర్చ జరిగింది ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలోనే జరుగుతోంది. మీరు ఈ సంవత్సరాల కాలంగా చూసుకోండి, ఇంకా దేని మీద ఇంత చర్చ జరగల. ఏదో 2-3 రోజులు మాట్లాడుకోవడం, వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకోవడం, 2 రోజులు టీవీలో చర్చ జరగడం, మళ్ళీ కొత్త ఇష్యూకి వెళ్ళిపోవడం. కానీ దీని మీద కంటిన్యూస్గా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే యూత్ ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ రెస్పాన్స్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. దీన్ని కనుక ఇప్పుడు కరెక్ట్గా ప్రతిపక్షాలు కనుక దీన్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తే ఇది చాలా పెద్ద ఉద్యమం అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మెడికల్ కాలేజీల అంశంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ సరిగ్గా స్టాండ్ తీసుకొని నిలబడింది అంటే మీరు ఏం చెప్తారు? గతంలో ఏవైతే సమస్యలని వాళ్ళు అడ్రస్ చేశారో దానికన్నా ప్రభావవంతంగా దీన్ని అడ్రస్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏవైతే కంప్లీట్ చేశారో కొన్ని బిల్డింగ్లు వాటిని చూపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవైతే కంప్లీట్ కాలేదో ఆ స్థలాలు, ఆ సగం కంప్లీట్ అయినవి వాటిని చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిపక్షం చేయవలసింది మీరు యూత్ని అడ్రస్ చేయండి, యూత్లోకి దీన్ని బాగా తీసుకెళ్ళండి. యూత్లోకి బాగా తీసుకెళ్తే మీకన్నా బాగా అడ్రస్ చేయగలిగిన వాళ్ళు యూత్, విద్యార్థులు కనుక నిజంగా దీని మీద గట్టిగా గొంతెత్తితే నేపాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో చూసాం కదా. అంటే ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేస్తే దాన్ని అలుసుగా ప్రతిపక్షాలు తీసుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు కాదా? గతంలో మనం వయోపరిమితి అంశం మీద మీకు గుర్తుండే ఉంటుంది, 83లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 83 or 84 ఇష్యూలో వయోపరిమితి అంశం మీద ప్రభుత్వం వెనక్కడుగు వేసింది. ఆ రోజు ఫౌండర్ సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు ఎన్టీ రామారావు. కానీ అలా నిష్పక్షపాతంగా వెనక్కి తీసుకొని ఇగో ఇష్యూస్ లేకుండా పునరాలోచించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా పునరాలోచించాలి. ఇగో ఇష్యూలకు వెళ్తే మన నష్టం జరుగుతుంది తప్ప వెనకడుగు వేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుందో కూడా చెప్తాను. రైతు చట్టాలని మోడీ గారు తీసుకొచ్చారు, దాని మీద కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అవి మంచి చట్టాలే, మంచి చట్టాలైనా కూడా ఆ మంచి ఏంటనేది దాని చర్చ జరగక ముందే ఇవి రైతుకు వ్యతిరేకం అని చెప్పి కొంతమంది చాలా గట్టిగా దాని మీద ఇష్యూ చేశారు. తరబడి ఉద్యమాలు జరిగినాయి కదా, అందులో కొంత స్పాన్సర్డ్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దాంట్లో ఉన్న ఇబ్బందిని గ్రహించింది. ఈ యాజిటేషన్ అనేది ఇంకా ఎక్కువ జరిగితే నష్టం జరుగుతుంది, దానికన్నా మనం ఒక అడుగు వెనక్కేస్తే జరిగే లాభమే ఎక్కువ ఉంటుంది.
అని ఇగోలకు వెళ్లకుండా వెనకడుగు వేయడం బట్టి మళ్ళీ రైతులందరికీ వెళ్ళిపోయారు. ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం కాదు సరిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఉండవు కదా. ప్రతిపక్ష పార్టీ మేము గొడవ చేశాం కాబట్టి, తాము దీని మీద నిరసనలు పోరాటాలు చేశాం కాబట్టి, ప్రజల పక్షం నిలబడ్డాం కాబట్టి ప్రభుత్వాన్ని దించగలిగాం, అణచగలిగామని మాట్లాడతారు. అవును, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కదా. ఎప్పుడైతే వెనక్కి తగ్గిందో మోడీ గారిది ఇది పనికిరాని చట్టాలు, నల్ల చట్టాలు, అందుకనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని మాట్లాడారు. మాట్లాడినా కూడా దేశానికి ఏది మంచిది, గ్యాస్ స్టేషన్లు ఎక్కువ జరగడం మంచిదా, ఏది మంచిది అని ఆలోచించి ఆయన అలా వెనక్కి తగ్గాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి గవర్నమెంట్లోకి వచ్చాడు. ఇక్కడ కూడా అంటాయి ప్రతిపక్షాలు అన్న తర్వాత వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, తప్పే ఉంది. కానీ మీ కూటమి మోడీ గారి లాగా మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలా వద్దా, లేదంటే ఇది యాజ్ స్టేషన్ ఇంకా మీరు యూత్లోకి వెళ్ళిపోయి, విద్యార్థుల్లోకి వెళ్ళిపోయి, విద్యార్థులు ఉద్యమాల్లోకి వచ్చేసి ఉద్యమాల స్థాయికి వెళ్ళిన తర్వాత జరిగే నష్టం కన్నా ఇప్పుడు మీరు వెనక్కి తీసుకోవడం జరిగే వల్ల క్యూ అవుతుంది. లేకపోతే ఇప్పుడు నేను అందుకే ఇందాక నేపాల్లో ఏమైంది, యూత్కి వ్యతిరేకంగా, విద్యార్థులకి వ్యతిరేకంగా చిన్న ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల అది మంచిగా చేయడం పక్కన పెట్టండి, వాళ్ళు వ్యతిరేకంగా కనుక మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు ఈ చట్టం అనుకుని నేపాల్లో అనుకున్నారు. సోషల్ మీడియాని తీసేశారు మాకని. రోడ్డు మీదకి యూత్ ఎప్పుడైతే వచ్చారో ప్రధానమంత్రులే హెలికాప్టర్లకి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గారు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఈ రోడ్డు మీదకి రాకముందే, విద్యార్థులు రోడ్డు మీదకి రాకముందే జాగ్రత్త పడాలి. విద్యార్థులు వచ్చిన తర్వాత మేము సరే ఈ విద్యార్థి ఉద్యమం అంతా వెళ్ళిపోయి తగలెట్టేదాకా వచ్చిన తర్వాత సరే మేము వెనక్కి తీసుకుంటా ఉన్నా సరే అప్పుడు ఆ వెనక్కి వాళ్ళు తగ్గల. ఈ తరహా ఉద్యమాలు తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చా? ఇటు తెలంగాణ ఉద్యమం అది డిఫరెంట్, తర్వాత ఇటు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేది గతంలో ఇప్పుడు 4 దశాబ్దాల క్రితం జరిగింది, అది ఒక ఎత్తు. కానీ ప్రభుత్వాల మీద ఇప్పుడు నేపాల్లో జరిగినట్లు ప్రభుత్వం ఇది కూడా కోడ్ చేస్తున్నారు. నేపాల్లో జరిగినట్లు ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వాల మీద జరుగుతాయా అనేది మాట్లాడుతున్నారు కొంతమంది. అలాంటివి జరిగాయా గతంలో? మన దగ్గర ఆ విధంగా జరిగే అవకాశం లేదు, కానీ ఓటు పరంగా జరిగే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ ఓటు మీద పడుతుంది, ఓటమి మీద పడుతుంది, 3 ఏళ్ల తర్వాత మీ ప్రభుత్వం మీద పడుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా పక్కన పెట్టండి, విద్యుత్ తీగల మీద బట్టలాడేసుకోవద్దు అన్నాడని వచ్చింది. నేను అనలేదని ఆయన అంటాడు. సరే ఏదన్నా కానీ జనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళకి ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఆ రోజు పడిపోవచ్చు. ఇమీడియట్ గా దాని ఎఫెక్ట్ పడిందా లేదా? 2004 కంటే ముందు ఆయన అన్నారని. రైతుల మీద కాల్పులు జరిగినాయి బషీర్బాగ్ లో, కరెంట్ బిల్లుల ఇష్యూ ఏమైంది? అప్పుడు పడిపోయిందా లేదా గవర్నమెంట్? ఎప్పుడు ఇమీడియట్ గా మర్నాడే పడిపోదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనకి ప్రజాస్వామ్యం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడలాగా పారిపోయే పరిస్థితుల్లో ఆ రోజు దాడి చేసే పరిస్థితులు ఉండవు. కానీ ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని పడదోయడం మాత్రం కామను. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో రుచి చూసింది. మళ్ళీ ఇంకోసారి రుచి చూసే పరిస్థితులు తెచ్చుకోవడం ఎందుకు? అందులో విద్యార్థులతో పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఇది కాదు, విద్యార్థులతోటి డైరెక్ట్గా లింక్ అయి ఉన్న సమస్య ఇది. వాళ్ళు డైరెక్ట్గా నష్టపోతున్న సమస్య ఇది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన రోజున ఇక జగన్ లేరు, ఇంకొకటి. మీరు చెప్తున్నట్టు ఒక చిన్న అంశం దీంట్లో, మీరు ఏదైతే వ్యవసాయదారులకు సంబంధించిన బిల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద ఎన్ని ఉద్యమాలు చేసినా ఆయన పట్టించుకోలేదు, రైతులకు మంచి జరుగుతుంది కాబట్టి అని కదా. తగ్గాడు కదా, ఆయన చివరికి తగ్గారు. కానీ ఇప్పుడు ఈ బిల్లులో కూడా లోపభూయిష్టతలు లేకుండా పీపీపీ పద్ధతిలో ఎవరైతే పీపీపీలో భాగస్వామి ఉంటారో ఆయన ఈక్విటీనే ఉంటుంది. ఆయనకి అలికేటెడ్ విషయంలో ఎక్కువగా న్యాయం ప్రభుత్వం వైపు, అంటే ప్రజలకు, అంటే పేద విద్యార్థులకే న్యాయం జరిగేట్టు ఉంటే అప్పుడు మంచిదే కదా. ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తా. విశాఖపట్నం KGH ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అక్కడ ఓపీ ఫ్రీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ కూడా కాలేజీల తర్వాత అక్కడ ఉండే హాస్పిటల్స్ కానీ వాటన్నిటిలో ఓపీ ఫ్రీ అని చెప్తున్నారు. కానీ KGHలో రక్త పరీక్ష ఫ్రీ, ఎక్స్రేలు ఫ్రీ, మీరు ఇంకేదైనా చేసుకున్న ఆ చిన్న ఆపరేషన్ చేసుకుంటే అవన్నీ ఫ్రీ. ఇవన్నీ మీరు అక్కడ చేయగలుగుతారా? 2, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంతైతే పిల్లలకి ఫీజు ఉంటుందో చదువుకోవడానికి అదే ఫీజు మీరు ఇక్కడ కూడా చేయగలుగుతారా? ఇది చెప్పండి. మీరు ఎవరికి ఇస్తే మాకెందుకు? మీరు ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత అతనికి ఏదో రకంగా రిటర్న్ ఇవ్వాలి. 57,50,000 రూపాయలని చెప్తున్నారు.
ఇప్పుడు ప్రైవేటు పీపీపీ పద్ధతిలో ఇదే సీటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 20 లక్షలుగా చెప్తున్నారు. ఇదే సీటు ప్రైవేటు మెడికల్ కాలేజీలో 37,500,000గా చెప్తున్నారు. ఏది ఫ్రీ సీట్ వచ్చిన విద్యార్థికి, అంటే ఎన్ఆర్ఐ కోటా సీట్. సో దీని పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీటు కంటే పీపీపీ పద్ధతిలో వచ్చే కాలేజీలో 27 లక్షలు అధికంగా అని చెప్తున్నారు. మరి మీరే చెప్పేశారు ఆన్సర్. నష్టం జరిగిపోయింది కదా. ప్రైవేట్ వ్యక్తికి మీరు ఎలా ఇస్తారు? ఇలాగే ఇస్తారు. ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఈ 30 లక్షలు సామాన్యుడు చదువుకోవాలనుకున్నవాడు, వాడికి మంచి మార్కులు తెచ్చుకున్నా, నేను డాక్టర్ అవ్వాలని మంచి మార్కులు తెచ్చుకున్నా, ఇంట్లో తల్లిదండ్రులు ఆ 30 లక్షలు కట్టలేక వాడిని ఇంట్లో కూర్చోబెడతారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడు మంచి మార్కులతో టెస్ట్లన్నీ పాస్ అవుతాడు, నీట్లో పాస్ అవుతాడు, మంచి మార్కులు వస్తాయి. కానీ ఈ 30 లక్షలు కట్టలేక ఆడు వెళ్ళి బీఎస్సీలో జాయిన్ అవుతాడు. పోనీ తెలంగాణకి వద్దామంటే అక్కడ పర్సంటేజ్ మంది చాలా తక్కువ ఉంటుంది. ఇంక లేదంటే ఇంకా వేరే దేశాలకు వెళ్ళాలి. ఏ రష్యా లాంటి దేశాలకో అట్లాంటి దేశాలకు వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు సిఐ ఎగ్జామ్ రాయాలి, వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ రాయాలి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే సామాన్యుణ్ణి మీరు భారం చేయకుండా ఉండగలరా అంటే ఉండలేరు అనేది ఇప్పుడు మీరే చెప్పేస్తున్నారు. సహజంగా జరుగుతుందండి అది. ఎవరైనా ప్రైవేట్ వచ్చి పెట్టుబడి పెట్టాడు అంటే అతనికి ఏదో రకంగా రిటర్న్ రావాలి కదా. లాభాపేక్ష ప్రథమంగా ఉంటుంది. ఆ లాభం మీరు సమకూర్చే ప్రైవేట్ వ్యక్తికి సమకూర్చే ఆ లాభం సామాన్యుడికి నష్టం, సామాన్య మెడికల్ విద్యార్థికి నష్టం, ఆ తల్లిదండ్రులకి నష్టం. అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా మెడికల్ కాలేజీ ఉంటుంది, జనరల్ హాస్పిటల్ ఉంటుంది. చాలామందికి తెలియని అంశం ఇది. ఆ జనరల్ హాస్పిటల్లో ఫ్రీగా సేవలు ఉంటాయి, చాలా తక్కువ ఖర్చులో ఉంటాయి కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికి కూడా. మరి ప్రభుత్వమే కాలేజీ నడిపినప్పుడు జనరల్ హాస్పిటల్ చాలా బాగుంటుంది. అదే అన్న, అది మీరు అక్కడ కూడా కనీసం మీరు అపోలో వాళ్ళు ఇచ్చినట్టు కూడా మీరు ఇవ్వలేరు. నేను అదే అందుకే కేజీహెచ్ లాగా మీరు చేయగలరా చెప్పండి. కింగ్ జార్జ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్లో చేసినట్టు మీరు అన్నీ ఫ్రీగా చేస్తారా? మీ మెడికల్ కళాశాలలో ఉండే హాస్పిటల్స్లో మీరు అన్నీ ఫ్రీగా ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఓపీ ఫ్రీ అంటున్నారు. ఓపీ ఫ్రీ అనేది వెళ్ళి రావడానికి ఫ్రీ. ఆ తర్వాత అతను పెన్ను డాక్టర్ చాలా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఓపీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆకర్షించడానికి. ఇన్వెస్టిగేషన్స్ జోలికి వస్తే ఆకర్షించడానికి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా మంది మీరు మా దగ్గరికి రండి, మీకు ఫ్రీగా ఈ చెకప్లన్నీ చేస్తూ ఉంటారు. చెకప్లన్నీ చేయించుకోవడానికి ఫ్రీనే. ఆ చెకప్లన్నీ చేసిన తర్వాత మీకు ఈ జబ్బు ఉందో, ఆ జబ్బు ఉందో, లేదా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి దాన్ని లాగేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఏమంటున్నారు? సామాన్యుడు ఓపీకి వస్తే ఫ్రీ అంటున్నారు. ఓపీకి వస్తాడు ఫ్రీ. డాక్టర్ అక్కడ పెన్ను పెట్టిన దగ్గర నుంచి కాస్ట్లీనేగా మిగతాదంతా. మీరు కేజీహెచ్లో మందులు ఫ్రీ ఇస్తారు, మీరు ఇవ్వగలుగుతారా? పీపీపీ మోడ్లో మీరు ఫ్రీగా ఇవ్వలేరు మందులు. మీరు ఒక రక్త పరీక్ష ఫ్రీగా చేయించలేరు, ఎక్స్రే ఫ్రీగా చేయించలేరు. ఇవన్నీ ఎవరు భరిస్తారు? మనకి కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ ఫంగస్ కూడా మీరు వినే ఉంటారు. 2021 సెకండ్ వేవ్ కరోనాలో కరోనాకు తగ్గించడానికి వాడే స్టెరాయిడ్ వల్ల కొంతమందికి బ్లాక్ ఫంగస్ వచ్చింది. ఆ బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇచ్చే మెడిసిన్ 30 డేస్కి 30 క్యాప్సిల్స్ ఉంటాయి. దాంట్లో ఆ 30 క్యాప్సిల్తో 30,000. అది ఇటు గాంధీ ఉస్మానియా కావచ్చు, ఏపీలో మెడికల్ జనరల్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇచ్చారు. సూపరింటెండెంట్ రాస్తే, డాక్టర్ రాసిన తర్వాత సూపరింటెండెంట్ ఇనిషియల్ చేయాలి దాని మీద, ఈయన తీసుకోవడానికి అర్హుడే, దానికి అవసరం ఈ మెడిసిన్ ఇచ్చారు. 30,000 రూపాయలు ఇచ్చారు. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చేయలేస్తాయా? ఇంపాసిబుల్ కదా. మీరు ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు అలాంటిది సమస్య మళ్ళీ వస్తే ఇదే ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన హాస్పిటల్లోనే మీరు డబ్బులు లేకుండా ఇవ్వలేరు. 30,000ది మళ్ళీ 30,000 35,000 ఎంతో తీసుకోవాలి. జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీరు ఇవ్వలేరు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినట్టు ఫ్రీగా మందులు ఇవ్వగలరా? ఫ్రీగా టెస్టులు చేయిస్తారా? అప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నట్లు సీట్లు అలొకేషన్ ఉంటుందా? అదే రేటుకి సీట్ అలొకేషన్ ఉంటుందా? ఫీజు కూడా అంతే ఉంటుందా? అదే సీటు ఫీజు అంతా అలొకేషన్ అలా ఉంటుందా? మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. మీ అనుయాయులకి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. వాళ్ళు ప్రభుత్వం చేయలేని నిర్వహణ, ప్రభుత్వం చేయలేని సామర్థ్యం ప్రైవేట్ ఎక్కడి నుంచి చేస్తాడు? ఫీజులు పెంచకుండా, సీట్లలో అడ్మిషన్కి సంబంధించి పెంచకుండా. అది ఎట్టి పరిస్థితుల్లో ఇంపాసిబుల్ అండి. వాడు ₹1 పెట్టాడంటే వాడికి ₹10 వచ్చేదని పెట్టుబడి పెడతాడు. ఆ ₹10 మీరు చేస్తున్నారు అంటే మీరు సామాన్యుడికి ఆ 10 పైసలో 25 పైసలో మీరు అన్యాయం చేస్తున్నారు, బర్డెన్ పెడుతున్నారు. ఇది క్లియర్. రెండోది ఇంకోటి మీకు చెప్తా. అసలు ఇదంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 17 కాలేజీలు తీసుకొచ్చాడు అంటున్నారు. ఏదో 5 4 ఏదో కంప్లీట్ చేశాడు ఆయన, లేదా కొంచెం కంప్లీట్. అసలు ప్రభుత్వం అంటేనే కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన చేయడానికి అవ్వలేదు, వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయినప్పుడు మీరు కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారుతుంటాయి కానీ ఎగ్జిక్యూషన్ ఎందుకు మారుతుంది? ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. నువ్వు చేయలేకపోయేప్పుడు మా మీద బర్డెన్ పడింది అంటారు. ఆయన ఎంతవరకు చేయగలిగాడు? ఆయన ప్రభుత్వంలో ఆయనకి డబ్బులు లేవో ఉన్నాయో ఆయన చేయగలి, మీ దగ్గర డబ్బులు లేవో ఉన్నాయో మీరు తిప్పలు పడాలి, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. అంతే తప్ప అవి మేము చెయ్యలేమని చేతులు ఎత్తేస్తే, ప్రభుత్వం చేతులు ఎత్తేస్తా ఎట్లా? ఇంకొకటి, ఇది ఎంత అవుతుంది? 5-6 వేల కోట్లు ఎంత అవుతుంది అంటున్నారు. 5-6 వేల కోట్లు మేము చెయ్యలేము అని చెప్పి మీరు 2 చేతులు ఎత్తేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. మీరు 1,00,000 కోట్లు రాజధాని కడతానంటున్నారు. ఎట్లా కడతారు? ఎట్లా కడతారండి? క్యాపిటల్ కట్టాలి కదా. కట్టాలి కదా. కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చేది ఎంత? మీరు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కట్టవలసిందే కదా. అంటే మీరు 1,00,000 కోట్లు, మీరు 5-6 వేల కోట్లు మేము ఖర్చు పెట్టలేమన్న వాళ్ళు 1,00,000 కోట్లు రాజధానికి కడతారు అంటే నమ్మాలా ప్రజలు? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి మీరు అనేది. కరెక్టే, అంతే కదా. 5-6 వేల కోట్లకి మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నారు. మీరు 1,00,000 కోట్లు ఎట్ట కడతారు? అంటే మీరు కడతామని మీరు చెప్తున్నారు, అది నమ్మాలి. మీరు 1,00,000 కోట్లు రాజధాని కడతారని నమ్మాలి. కానీ ఇక్కడ మీ దగ్గర 5-6 వేల కోట్లు లేవని కూడా మేము నమ్మాలి. ఏమండి ఎట్లేదు? నా దగ్గర డబ్బులే నా దగ్గర జేబులో డబ్బులు లేవు, నేను 5 స్టార్ హోటల్ కడతానంటే ఎట్లా నమ్ముతాను నేను? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.